నేను సాధారణంగా ఈ కవిత ఇలా ఇంటర్వ్యూలు చూడను, ఎందుకంటే చూస్తే కడుపులో తిప్పుతుంది నాకు. అయితే ఇప్పుడు ఎవరు పంపించిండ్రు, నా పేరు తీసిందట, మేమట టికెట్లు అమ్ముకొని సంపాదించినామట. 2004లో నువ్వు అమెరికాలో ఏదో యాక్సిడెంట్ చేసి, అప్పట్లో ఏ సంవత్సరమో తెలియదు, హాస్పిటల్లో పడితే ఇల్లు కట్టుకోనిక పైసలు లేకుండా నీకు, అది నీ చరిత్ర. సరే, రాజకీయం సంగతికి వస్తే మీ అయ్య పార్టీ పెట్టుకొని తెలంగాణ వాదం మీద ఉద్యమం చేద్దా అని వచ్చిండు. వస్తే 42 సీట్లు బిచ్చమేసిన మీ అయ్యకి 2004లో బిచ్చం ఎందుకు వేసినాం? ఎవడో బక్కోడు తెలంగాణ వాదం నిలుపుతారా అంటే, వాదం కోసము అప్పట్లో రాజశేఖర్ రెడ్డి, డి శ్రీనివాసు, కాంగ్రెస్ గాలిలా మీరున్నా లేకున్నా బిచ్చగాన్లు ఒక ఊపినాం. కాంగ్రెస్ పార్టీ అప్పట్లో 240-50 సీట్లు గెలిచినాం. దాన్ని బిచ్చమంటారు, అమ్ముకున్నాడు అంటారు. విన్నావా కవిత? ఇట్లా తెలంగాణని అమ్మక తింటారు అని తెలిస్తే 42 లాతులు దాన్ని 42 సార్లు తన్ని ఎలగొడుతుంటే నీ అయ్యని. అర్థమైందా? నీ ముఖానికి నీకు చరిత్ర తెలియదు, మన తెలియదు. 20 లక్షల వాచ్ 20 లక్షల వాచ్ ఉంటే ఏంది, కోట్ల రూపాయల దుద్దులు ఉంటే ఏంది? ముఖం చక్కగా ఉండాలి కదా. ముఖం అంటే నువ్వు ఇంకేమని అనుకునేవు, ప్రజల మధ్యలోకి పోనీకి ముఖం ఉండాలి అన్నట్టు. నల్ల ముఖం ఉండొద్దు, నీకున్నట్టున్నది. అందుకని నేను నిలబడా, వీరులను నిలబెడతా అరవింద్ మీద. నీకు దమ్ముంటే నువ్వు నిలబడు, వేరేదంతా సొల్లు పురాణం మాకు ఇంట్రెస్ట్ లేదు. సరేగాని ఇదేదో చాలా మంది అడుగుతున్నారు నాకు ఫోన్ చేసి, ఆ లెజిటిమేట్ పనులు చేసి ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినవాట కదా నువ్వు, 20 లక్షల వాచుకున్నవాట కదా, ఆ లెజిటిమేట్ పనులు ఏందో మాకు చెప్తే మేము సంపాదిస్తాం అంటున్నారు అందరూ. స్పెషల్లీ మా ఎన్ఆర్ఐ సోదరులు బాగా అడుగుతున్నారు, ఫోన్ల మీద ఫోన్ చేస్తా ఉన్నారు నాకు. నేను చెప్పరాదు ఏం లెజిటిమేట్ పని చేసి సంపాదించు నువ్వు మీ ఆయన. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.